హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు నేను లంచ్కి డైట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి ఆ వీడియో చూసేయండి. గోధుమ రవ్వతోటి అందరూ ఉప్మా చేసుకుంటారు కదా, మరి దీనికి నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి డైట్ రెసిపీ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి అది చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పచ్చి బఠానీ తీసుకోవాలి, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అవిసె గింజలు, నువ్వులు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి. ఇక మనం జనరల్గా ఉప్మాలో వేసుకునే తాలింపు దినుసులు తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ ఒకసారి చెప్పేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకోవాలి. అలాగే ఉల్లికాడలు కూడా కొన్ని తీసుకోండి. నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ గీ వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకుందాం. ఇక్కడ 2 ఎండుమిర్చి మా మెయిడ్ వేసింది. ఎండుమిర్చి వేయకపోయినా పర్వాలేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. వాల్నట్ కూడా వేసాను. నేను ఇక్కడ 9 రకాల డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం. బాదం తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పిస్తా తీసుకోవడం వల్ల బ్లడ్లోని చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. జీడిపప్పు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. పిల్లలకి వాల్నట్ తినిపించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళకి అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని తినడం వల్ల మతిమరుపు సమస్యలు కాస్త తగ్గుతాయి. మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుందాం. అవిసె గింజలు తీసుకోవడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ఇక నువ్వుల్లోని కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ నువ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలకి బలాన్ని అందిస్తాయి. అలాగే గుండె సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఇవి తీసుకోవడం మంచిది. పుచ్చకాయ గింజలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తుంది. సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ కంటే కాస్త తక్కువ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని మగ్గించుకుందాం. గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఊబకాయం రాకుండా చేస్తాయి. 5 to 10 మినిట్స్లో వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వని వేసుకుందాం. ఒక 2 మినిట్స్ గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా రుచితో పాటుగా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. గోధుమ రవ్వ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పోలేట్, ఫైబర్, విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. గోధుమ రవ్వలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటీస్ ఉన్నవారు ఇది మంచి చక్కటి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకుందాం. వాటర్ కాస్త రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్లోని విటమిన్ E ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి, రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ఎముకలు దృఢంగా కూడా చేస్తుంది. వేసుకున్న వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించుకుని మూత వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టి వదిలేయడం వల్ల ఇంకాస్త పొడి పొడిగా అవుతుంది. డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ తోటి సూపర్ టేస్టీ ఫుడ్ ఇది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి మనం చేసిన ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేయండి. నేను దీన్ని అవిసె గింజల కారప్పొడి అలాగే పెరుగు చట్నీతోటి తీసుకుంటున్నాను. మీరు కూడా మరి ఈ అవిసె గింజల కారప్పొడి కావాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.